వీటిని మర్చిపోవడానికి చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు? మరి అందులో బ్రాహ్మణులకేం కాదే, హిందువులకే అవుతుంది ఎందుకు అంటే ఈ ఆర్యులు కాబట్టి వాళ్ళు పైన ఉండాలి కాబట్టి వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి ఏమైనా వాళ్ళకి పట్టింపు లేదు. ఒక్క ముస్లిమ్స్ క్రిస్టియన్సే కాదు, హిందువులే ఎక్కువ చచ్చిపోతున్నారు, హిందువులే ఎక్కువ నష్టమైంది. కరోనాలో హిందువులే చచ్చిపోయారు, బ్రాహ్మణులు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. ఇది మేల్కోవాలి, మన హిందువులం మేల్కోవాలి, మన వైశ్యులము క్షత్రియులము శూద్రులము మేల్కోవాలి. వాని కాన్స్టిట్యూషనే తప్పుంది, వాని రాజ్యాంగమే తప్పుంది, వాని మనువాదమే తప్పుంది. మీరు తీయండి, ఒక్క ఏ గుడి కన్నా పోతారు కదా, మాకు అర్థం కాని వాడెవడో అక్కడెక్కడో హీబ్రూ లాంగ్వేజ్ లో ఉండే బైబిల్ని మాకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, అక్కడెక్కడో అరబిక్ లో ఉన్నటువంటి ఖురాన్ని మాకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. మరి నువ్వెందుకు సంస్కృతంలో చదువుతావు ఆ మంత్రాలు? తెలుగులో చెప్పు, వాడి అర్థం తెలుసుకుంటాం.